అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం ఒక 2 నిమిషాలు చర్చించుకుందాము. ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మధ్య కాలంలో మనకి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ కూడా రాజధాని చుట్టుపక్కల రాజధానిలో ఎక్కడ పెట్టుబడి పెడదాం, ఎలా పెట్టుబడి పెడదాం అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే రాజధానిలో గవర్నమెంట్ మారకముందు పూలింగ్ ల్యాండ్స్ 20,000 అంటే కూడా కొనేటువంటి పరిస్థితులు లేనప్పుడు రాజధాని మారంగానే గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే రాజధాని ఏరియాలో పూలింగ్ ల్యాండ్ 20,000 నుంచి 60,000 పైకి వెళ్ళిపోయి, అట్లాగే ఒకప్పుడు గవర్నమెంట్ మారకముందు ఎకరం ₹1,00,00,000 అంటే కొనేవాళ్ళు లేరు. ఇవాళ 5 కోట్ల నుంచి 6 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే రేపెప్పుడో గవర్నమెంట్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి విపరీతమైన డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ముందుగానే అందరూ ఊహాజనితంగా ముందుగానే రేట్లు పెంచేసి రేట్లన్నీ కూడా ఒక తారస్థాయికి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయినాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడన్నా కానీ ఇప్పుడు పెట్టాలి అంటే మరి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఒక రకంగా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రాజధాని కంటే కూడా విజయవాడ పరిసర ప్రదేశాలు ఎప్పుడు కూడా హాట్ కేక్ లాగా మనం ఎప్పుడైనా సరే అవసరానికి అమ్మినా కానీ రిటర్న్స్ బెటర్గా రావాలన్నా కూడా ఇవాళ బందర్ రోడ్లో కానీ లేదంటే ఏలూరు రోడ్లో కానీ హైదరాబాద్ రోడ్లో కానీ ఇట్లా విజయవాడకి కేవలం 30-40 కిలోమీటర్ దూరంలో మంచి ఒక సిఆర్డీ లేఅవుట్స్ కానీ ఏమైనా ఆథరైజ్డ్ లేఅవుట్స్ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు అటువంటి చోట కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఇవాళ రాజధానిలో ఒక 200 గజాలు 300 గజాలు కొనాలనుకున్న వాళ్ళకి మరి ఇటువంటి వెంచర్స్లో 500 నుంచి 1000 గజాలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది. మరి రేపు ఈ రాజధానిలో కొన్న వాళ్ళకి ఇవాళ 20,000 60,000 పెడితే అది 1,20,000కి ₹1,00,000 వెళ్ళాలంటే సర్టన్ టైం చాలా టైం పడుతుంది. అంటే డెవలప్మెంట్ అవ్వకుండానే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రేట్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. మరి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఉన్న రేట్స్ ఈ రోజున ఉన్నాయి. కానీ ఈ సరౌండింగ్స్లో తక్కువ రేట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మరి దానికంటే కూడా ఫాస్ట్గా మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మరి వండర్ఫుల్ కొన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఎవరికైనా అటువంటి ఇన్వెస్టర్స్ కానీ మా యొక్క నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనుక వివరాలు అడిగినట్లయితే మీకు కావాల్సినటువంటి ఒక బెస్ట్ ప్రాపర్టీ ఏది బెటరా మీకు అనేది మేము సజెస్ట్ చేయగలం. మరి ఏదైనా సజెషన్ కావాలన్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. కింద ఉన్నటువంటి నంబర్ని మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్